హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆర్డినో ఐడీ సాఫ్ట్‌వేర్‌ని ల్యాప్‌టాప్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలని మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో, అందుకోసం ఫస్ట్‌గా గూగుల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో, నేనైతే నా ల్యాప్‌టాప్‌లో గూగుల్ ఓపెన్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఆర్డినో ఐడీ సాఫ్ట్‌వేర్ అని టైప్ చేయండి. ఆర్డినో ఐడీఈ సాఫ్ట్‌వేర్. సో, టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఉంది కదా సాఫ్ట్‌వేర్ ఆర్డినో ఐడీ క్లిక్ చేయండి. అదైతే లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో, లోడ్ అయిన తర్వాత మీకి ఇలా వస్తుంది. సో, ఇక్కడొచ్చేసి మీది విండో అయితే విండోస్ డౌన్‌లోడ్ చేయండి. లేదంటే లైనక్స్ ఆర్ మ్యాక్ మీకిష్టం వచ్చింది డౌన్‌లోడ్ చేయండి ఫ్రెండ్స్. నాది విండో కాబట్టి నేను విండోస్ డౌన్‌లోడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ జస్ట్ డౌన్‌లోడ్ క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్‌లో. సో, మనకి డౌన్‌లోడ్ అది ఎంటర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ. నేను ఇక్కడ పాజ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేశాను కాబట్టి. సో, ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను ఫైల్ లొకేషన్‌ని. సో, దీన్ని ఇన్‌స్టాల్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనకి జిప్ ఫైల్ లోడ్ అయ్యి ఉంది. సో, దీన్ని అన్‌జిప్ చేసి తర్వాత ఇన్‌స్టాల్ చేస్తాను. సో, దానికోసం దీని మీద డబుల్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్. సో, ఇది మనకు ఫైలు. మళ్ళీ బ్యాక్ వచ్చేసి సింగిల్ క్లిక్ చేశాను. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేశాను. సో, ఇది మొత్తం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో, ఇలా ఫైల్స్ మొత్తం లోడ్ అయితాయి ఫ్రెండ్స్ దీంట్లోకి. జిప్ ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు. సో, దీనికి కాస్త టైం పడుతుంది ఫ్రెండ్స్. వెయిట్ చేయండి. సో, ఇది మనకు కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. మొత్తం ప్యాకేజ్ అనేది మొత్తం అన్‌జిప్ కావడానికి. సో, ఓపికగా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ కావడానికి టైం పడుతుంది. సో, ఇదైతే మనకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆర్డినో ఐడీ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాను మన దీంట్లో. సో, దానికోసం ఇక్కడ ఫైల్స్‌లో ఇక్కడ ఆర్డినో ఐడీ దాని మీద క్లిక్ చేశాను. సో, ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్. సో, మనకు ఆర్డినో ఐడీ సాఫ్ట్‌వేర్ అనేది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. లోగో ఇలా వస్తుంది స్టార్టింగ్‌లో. సో, ఇది ఫ్రెండ్స్ స్కెచ్ ఇది మనకి. మనం ఏదైనా కోడ్ రాసి దాన్ని ఇక్కడ కంపైల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, పర్మిషన్‌తో అలౌ చేసేయండి. సో, ఇక్కడ మొత్తం కోడ్ రాసి దాన్ని కంపైల్ చేసుకొని అలాగే అప్‌లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, దీంట్లో చాలా ఎర్రర్స్ ఉన్నాయంట ప్రోగ్రామ్‌లో. సో, మనం ఏదైనా ప్రోగ్రామ్స్ రాసిన తర్వాత అది కంపైల్ చేసుకోవడానికి ఇది ఫ్రెండ్స్. అలాగే అప్‌లోడ్ చేయడానికి ఇది యారో బటన్. సో, మనం ఏదైనా ఆర్డినో బోర్డ్‌ని మన ల్యాప్‌టాప్ డివైస్ కనెక్ట్ చేసినప్పుడు ఆ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి బోర్డ్ కనెక్ట్ చేసినప్పుడు. సో, అది ఇది. అలాగే ఇక్కడ ఫైల్‌లోకెళ్తే మనం న్యూ స్కెచ్ కావాలన్నా, లేదంటే ఉన్న కోడ్‌ని ఎడిటింగ్ చేయాలన్నా, లేదంటే మనకు ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్‌లో ఉన్న కొన్ని కోడ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్స్‌లో వాటిని వాడుకోవాలనుకున్న ఇలా చేయండి. సో, సేవ్ చేసుకోవాలన్నా, సేవ్ యాస్ చేసుకోవాలన్నా ఇక్కడ ఉంటుంది. అలాగే ఎడిట్ ఆప్షన్ ఫ్రెండ్స్. అన్‌డు, రీడు, కట్, పేస్ట్, కాపీ ఇలా ఉంటాయి దీంట్లో ఈ సెషన్‌లో. స్కెచ్‌లోకెళ్తే మనం వెరిఫై ఆర్ కంపైల్ చేసుకోవచ్చు. అలాగే రన్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైల్స్‌ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడే. సో, హెల్ప్‌లోకెళ్తే మనకి ఈ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఉంటారు దీంట్లో. మన హెల్ప్ యూజ్‌ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఈ సెషన్ అనేది. సో, ఇది ఫ్రెండ్స్ మనం ఆర్డినోస్ ఐడీ సాఫ్ట్‌వేర్‌ని ల్యాప్‌టాప్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్‌లోడ్ చేసి చూపిస్తాను. ఏ విధంగా అప్‌లోడ్ చేస్తాం మనం సాఫ్ట్‌వేర్ కోడింగ్ అనేది. ఫ్రెండ్స్ అదే విధంగా నేను ఇప్పుడు మీకు మనం ఆర్డినో ఐడీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసాం కదా! వాటికి ఒక షార్ట్‌కట్ క్రియేట్ చేయాలి డెస్క్‌టాప్ అనేది ఏ విధంగా చూపిస్తాను. సో, దానికోసం ముందుగా నేను డౌన్‌లోడ్ సెషన్‌కెళ్ళాను. ఇక్కడ డౌన్‌లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్న ఫైల్‌ని. ఇక్కడ ఐడీ సాఫ్ట్‌వేర్ ఫైల్ ఉంది కదా! దాని మీద సింగిల్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్. ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ కదా! ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక్కడొచ్చేసి మనం సెంటూ అని ఉంది కదా! దాంట్లోకెళ్తే డెస్క్‌టాప్ క్రియేట్ షార్ట్‌కట్ ఉంది. సో, దాన్ని క్లిక్ చేశాను. సో, ఆటోమేటిక్‌గా మన డెస్క్‌టాప్‌లో అనేది మన హార్డ్ ఐడీ సాఫ్ట్‌వేర్ అనేది కనపడుతుంది. షార్ట్‌కట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అక్కడి నుంచి మనం యాక్సెస్ చేయవచ్చు. ఇదో ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. సో, దీన్ని క్లిక్ చేస్తే మన సాఫ్ట్‌వేర్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఆడియో ఐడీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మన వీడియో నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేసి మన ఛానెల్‌ని అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.